గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కోర్టు తర్వాత మీ ఇద్దరికి ఇది చేస్తుంటే ఏదైనా ఇది ఛాలెంజ్ అనిపించిందా ఈ సినిమా? బైక్ మీద అంతమంది నేర్చుకున్నారు. యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు మామూలుడి కాదు, నువ్వు అన్ని వేసుంటావు లెక్కలా. కోర్టు తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే సాయన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి పుట్టింది నీకు? ఇద్దరికి మా అమ్మ నాన్న అన్న అన్నావు, ఇన్స్పిరేషన్. అది. నాకేంటి ఇన్స్పిరేషన్? మా మామయ్య పేరు సార్. అవునా? అరే సో కోర్ట్ చేసిన తర్వాత ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంటుంది యాజ్ అ క్యారెక్టర్? ఇది యాక్చువల్లీ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే సినిమా ఎలా ఉంటుంది ఫస్ట్ డే నుంచి? కష్టమైన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ అయిపోయాయి అనమాట. అప్పుడు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే నేను మనల్ని ఎవరు రాపేది అన్న టైప్ లో ఉంది. 1 వీక్లో శ్రీరామనవమి, నవమికి రిలీజ్ అవుతున్నాం. ఇప్పుడు ఎలా ఉంది నీకు? గుండె ఏం కొట్టుకుంటుంది? నా టెన్షన్స్ అన్ని విజయ్కి ఫుల్ కథ చెప్పి కాకినాడ వెళ్ళాడు. కాకినాడ వెళ్ళి. ఓహో. ఇక్కడ రాడు, కాకినాడలోనే ఉంటాడు. ఈ అమ్మాయి కూడా అంతే సార్. అక్కడే ఉంటుంది. మన యాక్టర్ ఉన్నాడు కదా, ప్రస్థానం అంతా చేశాడు. నువ్వు ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్పి మళ్ళీ అంటున్నావు. ఎంత ధైర్యం నీకు? చెప్పు ఒకసారి.